ఓం శ్రీ మాత్రే నమః. జై దుర్గమ్మ తల్లి. దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ దుర్గమ్మ తల్లి తరఫున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు దుర్గమ్మ తల్లి అందించే సందేశం ఏమిటి అంటే కనుక, బిడ్డ ఒకే ఒక మంత్రం 1000 కోట్లు తెచ్చిపెడుతుంది. కంగారు పడొద్దమ్మా, జాగ్రత్తగా నా మీద నమ్మకంతో వినమ్మా అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని ఈరోజు దుర్గమ్మ తల్లి మనకు అందించాలి అనుకుంటుందండి. మరి దుర్గమ్మ తల్లి అందించాలి అనుకుంటున్న ఏ సందేశమైనా కానీ అది మన భవిష్యత్తుకు పునాది అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా. మరి సందేశం వినే ముందు ఎవరికైతే దుర్గమ్మ తల్లి అంటే నమ్మకం ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి దుర్గమ్మ తల్లి సందేశం వినడం ప్రారంభించండి. మర్చిపోకుండా కింద కామెంట్ సెక్షన్లో జై దుర్గమ్మ తల్లి అని చెప్పి కామెంట్ రాయడం కూడా మర్చిపోవద్దు. ఇక దుర్గమ్మ తల్లి యొక్క సందేశం విషయానికి వస్తే కనుక, బిడ్డ ఒకే ఒక్క మంత్రం నీకు 1000 కోట్లు తెచ్చిపెడుతుంది అని చెప్పి ఎందుకు అంటున్నాను, నేను చెప్పే ప్రతి మాట నీ జీవితంలో జరుగుతుందా లేదా అని చెప్పి నీవు నేను చెప్పిన మాట ప్రతీదీ విని నీ జీవితంతో పోల్చుకుని చూడు. అప్పుడు అస్సలు నేనేం చెప్తున్నాను అని చెప్పి నీకు స్పష్టంగా అర్థమవుతుంది. బిడ్డ కుశలంగా ఉన్నావు కదా, ఆరోగ్యంగా ఉన్నావు కదా, అది శారీరక ఆరోగ్యమా మానసిక ఆరోగ్యమా? శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నాను అని చెప్తున్నావా, మానసికంగా ఆరోగ్యంగా ఉన్నాను అని చెప్తున్నావా? రెండింటి పట్ల పూర్తి ఆరోగ్యంతో ఉన్నాను దుర్గమ్మ తల్లి అని చెప్పి చెప్తున్నావా? ఎందులో ఆరోగ్యంగా ఉన్నావు? అయితే అసలు ఈ రెండు అన్నిటికీ మధ్య తేడా ఏంటి? ఆరోగ్యం అనేది అంతా కూడా ఒకటే కదా దుర్గమ్మ తల్లి అని చెప్పి నువ్వు అనుకోవచ్చు. బిడ్డ నేను చెప్పాను కదా, ప్రతీదీ కూడా నీ జీవితంలో ముడిపడి ఉంటుంది అని చెప్పి తల్లి నేను నీకు తల్లి స్థానంలో ఉండి కూడా చెప్తున్నాను. నా బిడ్డ ఎప్పుడూ కూడా ఆరోగ్యంగా ఉండాలి, మనశ్శాంతిగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. తను పెదవులపై చిరునవ్వు అనేది ఎన్నటికీ కూడా చెరిగిపోకూడదు. ఏ తల్లి అయినా కానీ అదే కదమ్మా కోరుకునేది. మరి నీ విషయంలో నేను కోరుకుంటుంది కూడా అదే. మరి నా కోరిక నీ పట్ల ఎంతవరకు నెరవేరుతుంది, ఎంతవరకు ఆనందంగా ఉన్నావు అంటే, దుర్గమ్మ తల్లి నీకు తెలియని బాధలు కాదు, నీకు తెలియని సమస్యలు కాదు. ఎలా దుర్గమ్మ తల్లి ప్రశాంతంగా ఉంటాను, ఎలా దుర్గమ్మ తల్లి మనస్ఫూర్తిగా సంతోషంగా నవ్వగలుగుతాను అనే ప్రశ్న నువ్వు నన్ను అడగవచ్చు. అయితే నీ యొక్క ప్రతి సమస్యకు, నీ యొక్క ప్రతి ప్రశ్నకు కూడా ఇక్కడ నేను సమాధానం చెప్తాను. బిడ్డ శారీరక ఆరోగ్యం అంటే నీకు తెలియంది కాదు. నీ యొక్క ఆహారపు అలవాట్లను బట్టి, నీ యొక్క విహారయాత్రలను బట్టి, నీ యొక్క మానసిక స్థితిని బట్టి నువ్వు ఎంత బలంగా ఉంటావు దాన్నే శారీరక ఆరోగ్యం అంటారు. ఇక మానసిక ఆరోగ్యం విషయానికి వస్తే కనుక, నీకు ఏది బాగున్నా కానీ, నీకు లైఫ్లో కష్టాలు వచ్చినా లేదా శారీరకపరమైన కష్టాలు వచ్చినా లేదా నీ బిడ్డల పట్ల కష్టాలు వచ్చినా, ఎటువంటి కష్టం వచ్చినా కానీ ఆ కష్టాన్ని నేను ఎదుర్కోగలను అనే ఒక సంకల్ప బలం ఉంటుంది చూసావు, దాన్నే మానసిక ఆరోగ్యం అని చెప్పి అంటారు. ఈ రెండింటికి మధ్య తేడా అనేది నీవు ఈరోజు తెలుసుకోవలసిన సమయం అనేది ఆసన్నమైంది. కనుకనే ఇంతమంది జనాభాలో నీకు మాత్రమే ఈ సందేశం చెవిన పడేలా చేస్తున్నాను. అంటే నా యొక్క ఆశీర్వాదం నీ మీద ఉన్నట్లే కదా బిడ్డ. బిడ్డ ఏదైనా కానీ నీ యొక్క మంచి కోసమే ఈ తల్లి ఆరాటపడుతుంది అని చెప్పి నువ్వు గుర్తించుకోవాలి. ఒక విద్యార్థి పరీక్షలో తప్పినప్పుడు ఆ విద్యార్థి ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి? శారీరకంగా నేను తప్పాను, ఇక నేను ఎప్పుడూ కూడా స్కూల్కి వెళ్ళను అని చెప్పి అతను నిర్ణయం తీసుకుంటే ఎలా ఉంటుంది? లేదా తప్పితే ఏంటి, మళ్ళీ నేను పరీక్ష రాస్తాను, తరువాత తప్పకుండా నేను పాస్ అవుతాను, ఇప్పుడు తప్పొచ్చు కానీ మళ్ళీ పాస్ అవ్వను అని గ్యారంటీ లేదు కదా. ఖచ్చితంగా పరీక్షను రాసి
అందులో మంచి మార్కులతో నేను పాస్ అవుతాను అని చెప్పి తను మానసికంగా తీసుకునే నిర్ణయం ఉంటుంది చూసావు, దాన్నే మానసిక ఆరోగ్యం అంటారు. బిడ్డ, ప్రతి మనిషికి కూడా ఈ యొక్క మానసిక ఆరోగ్యం అనేది చాలా ముఖ్యమైనది. కానీ ప్రతి దాంట్లో కూడా డబ్బు 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 ఈ డబ్బు సమస్య అనేది చాలినంత ఉన్నప్పుడే కదా దుర్గమ్మ తల్లి మానసికంగా కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉండగలను అని చెప్పి నువ్వు నన్ను ప్రశ్నించవచ్చు. అవును తల్లి, పేదరికం ఇంకా ఇంట్లో ఎవరినైనా చెల్లెలు కానీ అక్కలు కానీ ఉంటే వారికి పెళ్లి జరిపించాలి అని, ఇల్లు కట్టుకోవాలి అని, ఇంట్లో ఖర్చులు ఎన్నో రకాలైన అవసరాలు, మందుల ఖర్చులు, వీటన్నిటికీ కూడా డబ్బు అవసరం ఉంటుంది. నీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, జాగ్రత్తగా తెలుసుకో. ఒక కోటీశ్వరుడు ఉన్నాడు. అతను మొదటి నుంచి కూడా చాలా కష్టపడి డబ్బును సంపాదించి ఇవాల్టి రోజున ఒక కోటీశ్వరుడు హోదాలో ఉన్నాడు. సడన్గా అతను చేసే వ్యాపారంలో నష్టాలు రావడం మొదలయ్యాయి. అతనికి చాలా భయం వేసింది. ఆ యొక్క నష్టాలను చూసి తను ఆ నష్టాన్ని స్వీకరించుకోలేకపోయాడు. అంటే ఆ నష్టాన్ని తట్టుకోలేక అతను ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే మరొక వ్యక్తి ఉన్నాడు. అతను సాధారణంగా ఏదో ఒక చిన్న వ్యాపారం చేసుకునే వ్యక్తి అన్నమాట. చిన్న వ్యాపారం అంటే ఒక్కొక్కసార్లు నష్టాలు వస్తాయి, కొన్నిసార్లు లాభాలు కూడా వస్తాయి. కానీ ఈ యొక్క సాధారణమైన స్థితి నుంచి ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని, ఎన్నో ఎదురు దెబ్బలను తగిలించుకుని, ఎలాగైనా కానీ నాకంటూ ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని ఖచ్చితంగా నేను అందులో విజయాన్ని పొందాలి అనుకున్నాడు. 3-4 ఏళ్ళు కష్టపడ్డాడు. అయినా కూడా అతని యొక్క బిజినెస్ అనేది సడన్గా కిందకి పడిపోయింది. ఏం చేయాలో అర్థం కాలేదు. నేను మొదటి నుంచి ఈ స్థితిలో లేను, కానీ కష్టపడ్డాను కదా, కష్టపడ్డదానికి ఫలితం వస్తుంది అనుకున్నాను. కానీ ఫలితం రాకపోగా నష్టాలు వచ్చాయి. అయినా కూడా పర్వాలేదు, మళ్ళీ కష్టపడతాను. ఇదివరకు నేను ఈ మొదటి పొజిషన్ నుంచే కదా ఎంత పైకి వెళ్ళాను, మళ్ళీ అదే స్థితిలో వచ్చి పడ్డాను. అయితే ఏంటి, మళ్ళీ వెళ్ళలేనా అని చెప్పి మళ్ళీ కష్టపడ్డాడు. 5-6 ఏళ్ల తర్వాత అతని స్థితి చాలా మంచి స్థితి. అంటే ఒక కోటీశ్వరుడు హోదాలో అతను ఉన్నాడు. కానీ కోటీశ్వరుడు కూడా ఎంతో కష్టపడి ఉంటే అతను కూడా ఒకానొక రోజు తప్పకుండా గెలిచేవాడు. కానీ అతను మాత్రం ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. అంటే మొదట నేను చెప్పిన ఆ కోటీశ్వరుడికి మానసిక ఆరోగ్యం లేదు. రెండవసారి నేను చెప్పిన సాధారణమైన వ్యక్తికి మానసిక ఆరోగ్యం అనేది చాలా ఎక్కువగా ఉంది. ఒక కార్మికుడు అంత కష్టపడి ఒక కోటీశ్వరుడి హోదాలోకి వెళ్ళాడు అంటే అతని యొక్క సంకల్పం ఎంత గట్టిగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించు బిడ్డ. నేను మొన్నే నీకు ఒక చిన్న కథ చెప్పాను. ఒక అతనికి 54 సంవత్సరములలో ఇక నువ్వు సంవత్సరమే బతుకుతావు అని డాక్టర్ చెప్పినప్పుడు అతను ఎలాంటి స్వార్థం లేకుండా నిస్వార్థంగా తను సంపాదించిన సంపాదనలో 90% ధనం అనేది మెడికల్ ఖర్చులకి, కొత్త మెడిసిన్ తయారు చేయడానికి, పేదరికంలో ఉన్న విద్యార్థులకు, కష్టాలు పడే ప్రతి ఒక్కరికి, వీరందరికీ కూడా నా ధనం ఉపయోగపడుతుంది అనే ఆ ధైర్యం ఏదైతే ఉంటుందో, ఆ సంతోషం ఏదైతే ఉంటుందో, ఆ సంతోషం వల్ల తను 98 సంవత్సరాలు అంటే పూర్తిగా 2 సంవత్సరాలు తక్కువ దీర్ఘాయుష్వంతుడై బతికాడు. అంటే సగానికి సగం తన ఆయుష్ అతని యొక్క మానసిక ధైర్యం వల్ల పెరిగింది. ఒక వైద్యుడి దగ్గరికి ఒక జబ్బు పడిన వ్యక్తి వెళ్ళినప్పుడు అతనికి ఎన్నో రకాల వ్యాధులు వచ్చాయి అని చెప్పినప్పుడు ముందు డాక్టర్ చెప్తుంటేనే అతనికి గుండెల్లో భయం అనేది ఏర్పడుతుంది. కానీ ఆ భయాన్ని పోగొట్టుకుని ధైర్యంగా ఉన్నప్పుడు ఎటువంటి జబ్బు కూడా
అతన్ని దరి చేరదు, ఏమీ చేయలేదు అని చెప్పి తెలుసుకున్న రోజే అతను నిజమైన ఆరోగ్యవంతుడిగా మారగలుగుతాడు. బిడ్డ, ఈ యొక్క సమాజంలో మనిషికి విలువ ఎక్కువ ఎవరికి ఉంటుంది అని చెప్పి నేను నిన్ను ప్రశ్నిస్తే నువ్వు నాకేం సమాధానం చెప్పావు దుర్గమ్మ తల్లి? డబ్బు, ఇంకా హోదా, పలుకుబడి, పెద్ద కారు, పెద్ద ఇల్లు ఇవన్నీ ఉన్నప్పుడే కదా దుర్గమ్మ తల్లి ఒక మనిషికి విలువ అనేది ఉంటుంది అని చెప్పి నువ్వు నాకు సమాధానం చెప్పావు. కానీ నేను దానికి ఒప్పుకోనమ్మా. ఎందుకంటే ఒక మనిషికి హోదా అనేది ఎప్పుడూ ఉంటుంది. అంటే అతను మానసికంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే ఆ మనిషికి హోదా ఉంటుంది. ఎప్పుడైనా కానీ అబద్ధం చెప్పినా కానీ దాన్ని గట్టిగా చెప్పినప్పుడు ప్రజలందరూ కూడా దాన్ని నిజమే అని నమ్ముతారు. అదే నిజాన్ని భయపడుతూ చెప్పినప్పుడు ఆ నిజాన్ని కూడా అబద్ధమని నమ్ముతారు. అటువంటి సమాజంలో మనం ఉన్నాం కాబట్టి మనం మానసికంగా చాలా ఆరోగ్యంగా ఉండాలి బిడ్డ. అయితే నువ్వు ఏం చేయాలి దానికోసమని చెప్తాను. ఇది నీకు చాలా ఉపయోగకరం బిడ్డ. ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న ప్రతి కష్టానికి కూడా ఇది ఒక మందు చుక్కలాగా పనిచేస్తుంది బిడ్డ. మొదట నిన్ను నువ్వు నిందించుకోవడం మానేయాలి. అంటే నా యొక్క పరిస్థితి ఇంతే, నేను చాలా దురదృష్టవంతురాల్ని, నేను చేసిన ఈ తప్పు వల్లే నేను ఈ కర్మ అనుభవిస్తున్నాను, ఏ జన్మలో ఏ పాపం చేశానో ఈ జన్మలో ఇన్ని బాధలు నాకు వచ్చాయి అని ఇలా నిన్ను నువ్వు నిందించి చూసుకోవడం మానేయాలి. అన్నీ తోడు ఉన్నప్పుడు లోకంలో ఏవైతే నీకు తోడుగా ఉంటాయి అని చెప్పి నువ్వు అనుకుంటావో చివరికి ఏవీ కూడా నీకు తోడు ఉండవు. నీకు నువ్వు ఎప్పుడూ కూడా ఒంటరివే అనే నిజాన్ని తెలుసుకున్నప్పుడే నువ్వు చాలా ధైర్యంగా ఉండగలుగుతావు. కనుక ఎప్పుడూ నిన్ను నువ్వు నిందించుకోకుండా నేను చాలా బలంగా ఉన్నాను. ఉదాహరణకి నీ బిడ్డకి ఏదైనా భయం కలిగినప్పుడు తనకి నువ్వు ఏమని ధైర్యం చెప్తావు? ఎందుకు నాన్న భయపడుతున్నావు? అక్కడ ఏమీ లేదు, నువ్వు నీ నీడను చూసుకునే భయపడుతున్నావు అని ఆ బాబుకి ధైర్యాన్ని చెప్పే ప్రయత్నం చేస్తావు కదా. అది నీకు నువ్వు చెప్పుకోవాలి అని చెప్పి నేను చెప్తున్నాను. ఇలా ప్రతి విషయంలో కూడా నీకు నువ్వు ధైర్యాన్ని చెప్పుకోవాలి. తరువాత ఎప్పుడూ కూడా నీ యొక్క సమయాన్ని వృధా చేసుకోకూడదు బిడ్డ. ఇప్పుడున్న ఈ సమాజంలో ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెడితేనో లేదా ఒక వీడియో పెడితేనో ఏవో లైకులు రాలేదు అని చెప్పి బాధపడుతూ ఉంటారు. లేదా నాకు ఎవరో బ్యాడ్ కామెంట్స్ పెట్టారు అని చెప్పి బాధపడుతూ ఉంటారు. లేదా బయటికి అందంగా రెడీ అయి వెళ్ళినప్పుడు ఎవరో నన్ను ఎక్కిరించారని చెప్పి బాధపడుతూ ఉంటారు. ఒకరు చీర బాగోలేదని చెప్పి నన్ను ఎగతాళి చేశారు అని బాధపడుతూ ఉంటారు. కానీ వారందరి కోసం నువ్వు బ్రతకడం లేదు. నీవు అద్దంలో చూసుకున్నప్పుడు నీకు నువ్వు నచ్చావు కదా. అటువంటప్పుడు అందరితో నీకు అనవసరం అని గుర్తించుకో. ఎవరి కోసం నీ యొక్క సమయాన్ని వృధా చేసుకోకూడదు. అటువంటి వీడియోలు చూడటం కోసం నీ యొక్క సమయాన్ని ఎట్టి పరిస్థితుల్లో వృధా చేసుకోవద్దు. ఎందుకంటే ఉన్నది ఈ చిన్న జీవితం. ఈ చిన్న జీవితంలో ప్రశాంతంగా బ్రతకడం నేర్చుకోవాలి బిడ్డ. ఎప్పుడైనా కానీ సూర్యోదయం కాకముందే నిద్ర లేచావు అంటే పక్షుల కేరింతలు ఇంకా ప్రకృతి యొక్క అందం అనేది చాలా ప్రశాంతంగా కనిపిస్తుంది. అదే సూర్యోదయం తర్వాత నువ్వు 8 గంటలకి 9 గంటలకు నిద్ర లేస్తే ట్రాఫిక్ యొక్క సౌండ్స్, అందరూ బిజీగా వాళ్ళ పనుల కోసం పరిగెడదాం, ఆ టెన్షన్ను మాత్రమే నువ్వు చూడగలుగుతావు. కనుక ఎప్పుడైతే ఉషోదయం కంటే ముందు నిద్రలేచి ఆ ప్రకృతిని ఆహ్వానించే ప్రయత్నం చేశావు అంటే నీ యొక్క మనసు అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది. మిమ్మల్ని మీరు మార్చుకునే ప్రయత్నం చేయండి బిడ్డ. అది కేవలం నిన్ను నువ్వు మార్చుకోవాలి అంటే అది ఎవరు ఎన్ని చెప్పినా కూడా వారి వల్ల అస్సలు కాదు. అది కేవలం నీలోనే ఉంది.
నిన్ను నువ్వు మాత్రమే మార్చుకోగలవు. గుర్తుంచుకో. నీతో నువ్వు ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించు. చక్కగా నీకంటూ కొంత సమయాన్ని కేటాయించుకుని ఒక అద్దం ముందు నుంచుని నీతో నీతో నువ్వు మాత్రం మాట్లాడుకునే ప్రయత్నం చెయ్యి. ఈరోజు ఏం చేశాను, ఏం తప్పు చేశాను, ఏది కరెక్ట్ చేశాను, ఎవరు మెచ్చుకున్నారు, ఎవరు తిట్టారు, ఇలా నీతో నువ్వు కొంతసేపు గడిపావు అంటే నీలో తప్పేంటి, నీలో ఒప్పులేంటి అని చెప్పి నీకు పూర్తి అవగాహన వస్తుంది. కనుక మరుసటి రోజు ఉదయం అటువంటి తప్పులు లేకుండా ఆనందంగా రోజు గడపగలుగుతావు. నీ యొక్క సుఖం ఏంటో నీకు తెలుస్తుంది, నీ యొక్క దుఃఖం ఏంటో నీకు తెలుస్తుంది. నీ యొక్క కష్ట సుఖాలు కూడా అలా ఏకాంతంగా ఉన్నప్పుడు మాత్రమే తెలుస్తాయి. కనుక ఏకాంతం ఉన్నప్పుడైనా కానీ నిన్ను నువ్వు అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యి. కష్టే ఫలి అంటారు కదా బిడ్డ. ఎప్పుడైనా కానీ కష్టపడండి, సుఖం రాదు అని గుర్తుంచుకో. నీ ఒంట్లో ఓపిక ఉన్నంతసేపు కష్టపడి పని చెయ్యి. ఏదో ఒకటి సాధించే ప్రయత్నం చెయ్యి. ఎవరినో ఒకరిని సంతోషపెట్టే ప్రయత్నం చెయ్యి. నిన్ను కన్న తల్లిదండ్రుల రుణం తీర్చుకునే ప్రయత్నం చెయ్యి. వారి కోసం నీ జీవితంలో ఏదో వారు ఆనందపడే విధంగా ఒక గొప్ప బహుమతిని ఇచ్చే ప్రయత్నం చెయ్యి. నీ బిడ్డల కోసం కష్టపడు, నీ తల్లిదండ్రుల కోసం కష్టపడు. బిడ్డ, ఎప్పుడైనా కానీ కంచంలో వేడివేడి అన్నం పెట్టుకున్నప్పుడు ఆ అన్నాన్ని మొత్తం ఒక పక్కకు నెట్టి కొంచెం కొంచెం లాక్కొని అన్నం కలుపుకుంటూ తింటేనే ఆ అన్నం యొక్క రుచి చాలా బాగుంటుంది. అలా కాకుండా వేడివేడి అన్నంలో మొత్తం చెయ్యి పెట్టి ముద్ద చేసి నోట్లో పెట్టుకుంటే నోరు మొత్తం కూడా కాలిపోతుంది. అదేవిధంగా జీవితం కూడా తల్లి బిడ్డ ఎప్పుడైనా కానీ మితిమీరిన ఆలోచనలకు అడ్డుకట్ట వేయకపోతే మానసికంగా చాలా ఆందోళన చెందుతూ ఒక రకమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోయి నీకు నువ్వే భయాందోళనకు గురి అవుతూ మానసికమైన ఆరోగ్యం నువ్వు కోల్పోయే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. కనుక మితిమీరిన ఆలోచనలకు తప్పకుండా అడ్డుకట్ట వేయాలి. సాధనములు పనులు సమకూరు ధరల్లోనే అన్నీ చెప్పి చిన్నప్పుడు నువ్వు చదువుకున్న పద్యం ఉంది కదా బిడ్డ. అదేవిధంగా నీవు సాధనమున అంటే నువ్వు చేస్తూ ఉంటేనే పనులు అనేవి సక్రమంగా అనుకున్న సమయానికి తప్పకుండా జరుగుతాయి. మిమ్మల్ని మీరు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంచుకునే ప్రయత్నం చేయండి. ఎప్పుడూ కూడా వేరే వారితో ఉండడానికి లేదా వేరే వారిలో ఉంటేనే నాకు సంతోషం ఉంటుంది అని కానీ లేదా వేరే వారిలా నువ్వు మారే ప్రయత్నం చేయడం కానీ ఎప్పుడూ చేయవద్దు. నిన్ను నువ్వు సంతోషంగా ఉంచుకోవడానికి కేవలం నీలాగా ఉంటే మాత్రమే అది జరుగుతుంది అని చెప్పి గమనించుకో. సమయం ఖాళీ అనేది ఉన్నప్పుడు ధ్యానం చేసుకునే ప్రయత్నం చెయ్యి. దానివల్ల నీ యొక్క మానసిక ఆరోగ్యం అనేది చాలా రెట్లు మెరుగుపడుతుంది. ధ్యానం అనేది నీ శరీరంలో జరిగే ప్రతి మార్పును నీకు స్పష్టంగా కనిపించేలా చూపిస్తుంది. కనుక నీవు మానసికంగా కానీ శారీరకంగా కానీ ఆరోగ్యంగా ఉండాలి అంటే కనీసం రోజుకి ఒక 20 నిమిషాలైనా కానీ ధ్యానంలో కూర్చుంటే అంతా కూడా ప్రశాంతంగా జరిగిపోతుంది. బిడ్డ, నేను చెప్పిన ప్రతి మాట కూడా నీ యొక్క జీవితానికి ముడిపడి ఉందా లేదా అని చెప్పి ఇప్పటి నుంచి ఆలోచించు. నీవు అనుకోవలసిన ఒకే ఒక్క మంత్రం ఏంటి అంటే కనుక దుర్గమ్మ తల్లి నాతో ఎప్పుడూ ఉంటుంది, ఈ కష్టం అనేది నా నుంచి త్వరగా వెళ్ళిపోతుంది అని చెప్పి బిడ్డ, ఈ ఒక్క మంత్రం అనేది నీ జీవితాన్నే మార్చేస్తుంది. నేనే స్వయంగా నేను ఇలా చెప్తున్నాను అంటే నీతో నేను ఉన్నాను అనే కదా బిడ్డ అర్థం. ఇక నీకు ఇంతకంటే ఏం కావాలి? నీకు 1000 కోట్లు ధనాన్ని తీర్చుకునే మాట అనేది ఈరోజు నీతో నేను చెప్పాను. కనుక ఇకపై దేనికోసం కంగారు పడకుండా జాగ్రత్తగా ఉండు. నా మీద నమ్మకంతో ఉండు. అంతా కూడా శుభం జరుగుతుంది.
అని చెప్పి ఈరోజు దుర్గమ్మ తల్లి మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించిందండి. మరి దుర్గమ్మ తల్లి అందించిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళేవాళ్ళు తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి. మొదటిసారి మన ఛానల్లోనికి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మరి కొంతమంది దుర్గమ్మ తల్లి భక్తులకు ఈ వీడియోని షేర్ చేయండి. రేపు మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం. అంతవరకు కూడా దుర్గమ్మ తల్లి ఆశీస్సులు మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. జై దుర్గమ్మ తల్లి.